హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు సిరీ టాక్స్ వరల్డ్. ఎలా ఉన్నారు అందరూ? మేము నిన్న బస్సులో వెళ్తుంటే ఒక నైస్ కండక్టర్ని చూసాము. ఈ విషయం ఏంటి అని తెలుసుకునే ముందు ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ అయితే ఆన్ చేసి పెట్టుకోండి. నిన్న మేము ఎక్కిన బస్సు కరీంనగర్ టు కామారెడ్డి వయా వేములవాడ. మార్నింగ్ 10 o'clock. ఫుల్ రష్గా ఉన్నారు బస్సులో. ఫుట్పాత్ పైన కూడా ప్లేస్ లేనంతగా నిండిపోయింది ఆ బస్సు. మళ్ళీ ఆ రోజు సండే. ముందే కరీంనగర్, కామారెడ్డి, వేములవాడ ఈ రూట్లలో ఎక్కువగా జనాలుండే రూటు. ఇక ఇప్పుడు జాతరలు కాబట్టి ఇంకాస్త ఎక్కువగా ఉన్నారు. మన తెలంగాణ వాళ్ళకి ఒక ఆచారం ఉంది. సమ్మక్క సారక్క జాతరకి వెళ్ళేటప్పుడు మొదటగా వేములవాడ రాజన్నని దర్శించుకొని వెళ్ళే ఆనవాయితీ ఉంది. అందుకే ఇంత ఎక్కువగా ఉన్నారు జనాలు. ఇక అసలు విషయానికైతే వచ్చేద్దాము. అంతమంది జనాలతో నిండిపోయి ఉంటే ఒక లేడీ కండక్టర్కి ఎంత చిరాకుగా ఉండాలి. కానీ ఆమె అలా లేదు. అందరితో నవ్వుకుంటూ నవ్విస్తూ కామెడీ చేసుకుంటూ టికెట్స్ తీసుకుంది. నా కోసం ఇంకొంచెం ముందు జరగండిరా, ప్లీజ్ రా అని ఎంతో ముద్దుగా మన ఇంట్లో వాళ్ళకి చెప్పిన విధంగా చెప్పుకుంటూ టికెట్స్ తీసుకుంది. అది నాకు చాలా నచ్చింది. మళ్ళీ ఇప్పుడు ఈ ఫ్రీ బస్ చేయబట్టి ఇంకా ఎక్కువగా ఉన్నారు జనాలు. లేదంటే ఏ ఆటోలలో ఏ ట్యాక్సీయో మాట్లాడుకొని ఈ జాతరలకు వెళ్ళేవాళ్ళు ఫ్రీ బస్సే కదా అని చెప్పి ఇంకా ఎక్కువగా ఉన్నారు జనాలు అయితే. కానీ ఆమె అయితే చాలా ప్రశాంతంగా అందరిని రిసీవ్ చేసుకుని అందరి దగ్గర టికెట్స్ తీసుకుంది. ఇంత కూడా ఎవరిని కూడా విసుక్కోలేదు. ఆమె కామెడీ చేస్తే చాలాసేపు నవ్వుకున్నాము. మాకు బస్సులో సీట్ దొరకలేదు, నిల్చొని ఉన్నాము. బట్ ఆ నిల్చొని ఉన్నా కూడా మాకు అంత అలసటగా అనిపించలేదు. అంత హ్యాపీగా జర్నీ అయిపోయింది. కానీ ఇంత కూల్గా ఉండడం ఆమెకి సాధ్యమైంది. బట్ నేను దిగేటప్పుడు ఆమెకి నైస్ వర్క్ మేడం అని చెప్దాము అనుకున్నాను. అది కూడా ఛాన్స్ లేకుండా పోయింది. ఎందుకంటే దిగేటప్పుడు కూడా చాలా అసలు ఆగమాగం అయిపోయింది. అందుకే చెప్పలేదు. అందుకే ఈ వీడియో చేస్తున్నాను. కనీసం ఆమె పేరు కూడా తెలీదు. కానీ బస్ నెంబర్ అయితే నోట్ చేసుకున్నాను, 601. మీరు కూడా నోట్ చేసుకోండి. ఎందుకంటే ఈ వీడియో ఆమె దాకా వెళ్ళాలి అని అనుకుంటున్నాను. ఇట్లా అయినా నేను ఆమెకి థ్యాంక్ యూ చెప్తాను. ఇప్పుడు చెప్తున్నాను, కండక్టర్ గారు వెరీ నైస్ వర్క్ మేడం, థ్యాంక్ యూ మేడం. మీలాగా రిసీవ్ చేసుకునే వాళ్ళు చాలా కొద్ది మంది మాత్రమే ఉంటారు మేడం. హ్యాట్సాప్ మేడం. నేను ఒకటి అనుకుంటున్నాను, మీ మీద నమ్మకంతో చెప్తున్నాను. మీరంతా ఈ వీడియో ఆమెకి చేరేదాకా షేర్ చేస్తారని అనుకుంటున్నాను. మళ్ళీ నెక్స్ట్ వ్లాగ్తో మళ్ళీ కలుద్దాం. ఓకేనా ఫ్రెండ్స్? బాయ్ బాయ్.